సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సార్ బ్రాహ్మణైజేషను. ఓకే, దీన్నే బ్రాహ్మణైజేషన్ అంటాం. బ్రాహ్మణైజేషన్ లేదా సాంస్క్రిటైజేషన్ అని అంటాం అనమాట. ఓకే, బ్రాహ్మణైజేషన్ లేదా సాంస్క్రిటైజేషన్ అని అంటాం. ఇప్పుడు చూద్దాం. సో ఈ సాంస్క్రిటైజేషన్ అనేది ఎవరిచ్చారు మనకి? కాన్సెప్ట్ ఎవరిచ్చారంటే ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చారండి. ఎవరిచ్చారు? ఎంఎన్ శ్రీనివాస్ ఇచ్చారన్నమాట. ఈయన రాంపురా అనే విలేజ్లో, ఓకే, రాంపురా అనే విలేజ్లో ఈయన ఒక స్టడీ చేస్తారు. అక్కడ బ్రాహ్మణైజేషన్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు చూడండి, బ్రాహ్మిన్స్ ఉంటారండి. ఎవరున్నారు? బ్రాహ్మిన్స్ ఉన్నారు. వీరు ఎవరితో మాట్లాడతారు? డైరెక్ట్గా గాడ్తో మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? సాంస్క్రిట్ లాంగ్వేజ్తో మాట్లాడతారు. సార్ ఎట్లా మాట్లాడతారని మీరు నన్ను మంచి క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదం ఉంది. ఓకే, ఋగ్వేదంలో ఏముంటుంది? ఋగ్వేదాలు ఏముంటుంది? హైమ్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి? హైమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి ఉన్నప్పుడు ఇవి ఏంటి అంటే ప్రొసీజర్స్ టు కనెక్ట్ విత్ ది గాడ్. ఇప్పుడు వీళ్ళు ఏంటి? సాంస్క్రిట్లోనే కదా ఈ వేదాలు కావచ్చు, వేదాస్ లేదా ఉపనిషత్స్, అరణ్యకాస్, ఓకే, ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? సాంస్క్రిట్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు సాంస్క్రిట్ నేను నేర్చుకుంటే నేను వాళ్ళలాగా దేవుడితో మాట్లాడవచ్చు కదా, ఒకటి. రెండోది, బ్రాహ్మిన్స్ ఏ విధంగా ఉంటారు? బ్రాహ్మిన్స్ ఏ విధంగా ఉంటారంటే సార్ శుచి శుభ్రతతో ఉంటారు. అంటే క్లెన్లీనెస్ ఉంటారు. క్లెన్లీనెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా సాత్వికమైన లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, లాంగ్వేజ్ సాత్వికమైన లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటి? రెస్పెక్టబుల్ లాంగ్వేజ్. ఓకే, రెస్పెక్టబుల్. నాన్నగారండి, అమ్మగారండి, బావగారండి అని పిలుచుకుంటూ ఉంటారు అన్నమాట. సో దీని వీళ్ళకి ఫుడ్ కూడా ఎలా ఉంటుంది? సాత్వికమైన ఫుడ్డే ఉంటుంది. అంటే ఏంటి? వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. వీళ్ళు బ్రాహ్మిన్స్ ఏంటంటే సార్ ద్విజ అంటే ఏంటి? జంజం వేసుకుంటారు అనమాట. సేక్రెడ్ థ్రెడ్ ఉంటుంది. ఆ జంజం ఎప్పుడైతే ఉపనయనం అంటారు, దాన్ని ఏమంటున్నాం మనం? ఉపనయనం అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో కూడా ఉపనయన అని అంటారు. ఉపనయన. సో ఈ యొక్క ఉపనయన ఏదైతే జరుగుతుందో, ఓకే, సేక్రెడ్ థ్రెడ్ ఏదైతే ఉందో, ఉపనయనం ఏదైతే జరుగుతుందో, ఓకే, సేక్రెడ్ థ్రెడ్ లేదా ఉపనయనం ఏదైతే ఉందో, వాళ్ళకి ద్విజము అంటే 2 లైఫ్స్ ఉన్నట్టు. అంటే నీకు సేక్రెడ్ థ్రెడ్ ఉపనయనానికి ముందు ఒక బర్త్, తర్వాత ఒక బర్త్. ఇది కేవలం ఎవరికి? బ్రాహ్మిన్కే ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు అన్నమాట. సో వాళ్ళ ఫుడ్లో కానీ, వాళ్ళ లాంగ్వేజ్లో కానీ, వాళ్ళ డ్రెస్సింగ్లో అంటే వాళ్ళ కల్చర్లో, ఓకే, అంటే డ్రెస్సింగ్లో కూడా వాళ్ళు చాలా మోడెస్టీ ఫాలో అవుతారు. ఓకే, సో ఇదంతా ఎవరు చేస్తున్నారు? బ్రాహ్మిన్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే నో ద సాంస్క్రిట్. సో నాకు ఈ ల్యాడర్ ఉందండి. ఏం ల్యాడర్ ఇది? మన వర్ణ సిస్టమ్, చతుర్వర్ణ సిస్టమ్. వీడు బ్రాహ్మణు, వీడు క్షత్రియ, వీడు వైశ్య, వీడు శూద్ర. నేను ఇప్పుడు బ్రాహ్మిన్ ఎవరు? వీడు జజమాన్ అనుకుందాం. బ్రాహ్మణ్ ఎవడు? జజమాన్ అనుకుందాం. కామిన్ ఎవరు? శూద్ర అనుకుందాం. అనుకుందాం. వీడు ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? బ్రాహ్మణ్ ఇంట్లో పని చేయాలి. పని చేసేవాడు కళ్ళు మూసుకొని పని చేస్తాడా? చేయడు. వాడేం చేస్తాడు? వీడు ఎట్లా బతుకుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చదువుతున్నాడు అన్నీ చూస్తాడు. చూసి ఇప్పుడు నేను గొప్పడిగా తయారవ్వాలనుకుంటే ఏం చేయాలి? నేను సాంస్క్రిట్ నేర్చుకోవాలి. ఆయన బట్టలు వేసుకున్నట్లు వేసుకోవాలి, ఆయన మాట్లాడినట్లు మాట్లాడాలి, ఆయన నడవడికి ఎట్లుందో అట్లే చూడాలి. సో బేస్డ్ ఆన్ ద లైవ్లీహుడ్, based on the lifestyle, based on the language, based on the food, based on the dvija. If I learn the Sanskrit, then I will become like a Brahmin. So this kind of upward mobility of the culture, upward mobility of lifestyle is called as what? Sanskritization. అర్థమైందా? సో ఎంఎన్ శ్రీనివాస్, ఎమినెంట్ socio-anthropologist, produced a detailed explanation of phenomena of Sanskritization, a note on Sanskritization and Westernization, Far Eastern Quarterly, 1956. ఆయన పుస్తకం ఏం రాశారు? ఏ నోట్ ఆన్ సాంస్క్రిటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్, ఓకే, అనే ఒక ఎస్సే లోపల ఎంఎన్ శ్రీనివాస్ ఈ యొక్క సాంస్క్రిటైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. అర్థమైందా అందరికీ? మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, అజయ్, అదే అయిందా మీకు? కెన్ ఐ మూవ్ ఫర్దర్? అజయ్, మీరు దయచేసి ఆ బొమ్మలు కూడా రాసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ ఏదైతే ఉందో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీకు తెలియదు కదా.
నేను అది రాసుకుంటున్నాను, నాకు తర్వాత అర్థమవుతుందని మీరు అట్లా చేయొద్దండి. అట్లా చేయొద్దు మీరు. ఓకే, డన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు నాకు సార్ చెప్పలేదు, నాకు ఇంపార్టెంట్ అని లేదని చెప్పొచ్చు మన నిందలేయొద్దు. ఏ నోట్ ఆన్ సాంస్క్రిటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ ఫార్ ఈస్టర్న్ క్వార్టర్లీ 1956 రిటన్ బై హూమ్? ఎంఎన్ శ్రీనివాస్. ఇన్ నోట్ ఆన్ సాంస్క్రిటైజేషన్ and westernization far easterly quarterly 1950 described about what? Sanskritization. Sanskritization also called as what? Brahmanization. Why it is called as Brahmanization? Because you are imitating Brahmin. Why it is called as Sanskritization? Brahmin learns Sanskrit. Because of that reason it is called as what? Sanskritization. అర్థమైందండి, అందరికి అర్థమైందా? సో ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్, the famous Indian sociologist, he explained the concept of Sanskritization in his book Religion and Society Among the Cooks of the South India. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది బిట్టు. ఏమని ఇస్తాడు? ద బుక్, ఓకే, రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూక్స్ ఆఫ్ ది సౌత్ ఇండియా, డిఫైన్డ్ లైక్ రిటన్ బై హూమ్ అంటాడు ఎంఎన్ శ్రీనివాస్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే, టు డిస్క్రైబ్ ది కల్చరల్ మొబిలిటీ ఇన్ ది ట్రెడిషనల్ క్యాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కల్చరల్ మొబిలిటీ అంటున్నాడు. కల్చర్ అంటే ఏంటి? విచ్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్, ద ప్రాక్టీసెస్ which transmitted from one generation to another generation. What kind of practices? Day to day practices. అంటే మనం నిత్యం చేసుకునేది, అంటే బట్టలు వేసుకునేది, తినేది, మాట్లాడేది, ఇల్లు ఊడ్చేది, శుచి శుభ్రత, ఇవన్నీ. సో కల్చరల్ మొబిలిటీ కింద నుంచి ఎలా వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఈ విధంగా దీన్ని తెలుగులో ఉద్వముఖం అని అంటాము. సో దీన్నే అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ కల్చర్ అంటాం. అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ కల్చర్ అని అంటున్నాం అనమాట. అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ వాట్? కల్చర్ అని అంటున్నాం. అప్వర్డ్ మొబిలిటీ ఆఫ్ కల్చర్ అంటున్నాం అనమాట. కూర్గ్ అనేది ఊరి పేరబ్బా, చాలా ఊటీలాగా ఉంటుంది, చాలా మంచి ప్లేస్ అది. అక్కడ టీ కాఫీ చాలా బాగా పండుతాయి. మీరు ఎప్పుడైనా ఉంటే అటు మంచి టూరిస్ట్ ప్లేస్ అది. ఓకే, మీకు జాబులు వచ్చిన తర్వాత వెళ్ళండి, చాలా బాగుంటుంది. కర్ణాటకలో ఉంటుంది కూర్గు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ? ద రిలీజియన్ అండ్ సొసైటీ అమంగ్ ద కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కూర్గ్ అనే ప్రాంతంలో ఏ విధంగా మన రిలీజియన్ అండ్ సొసైటీ ఉంది, మతము మరియు సమాజం ఏ విధంగా ఉంది అనేది ఎవరు చదివారు? ఎంఎన్ శ్రీనివాస్ చదివారు. దీంట్లో ఆయన దేన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు? సాంస్క్రిటైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి? సాంస్క్రిటైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళినట్లయితే వాట్ ఈస్ సాంస్క్రిటైజేషన్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇది ఓన్లీ ఫార్మాలిటీగా ఒక చిన్న డెఫినేషన్. సో వాట్ ఈస్ సాంస్క్రిటైజేషన్? సాంస్క్రిటైజేషన్ రిఫర్స్ టు ది లోవర్ క్యాస్ట్ అడాప్షన్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ రైట్స్ ఆఫ్ ది locally dominant caste in the particular region, which include Brahmin and non-Brahmin caste, who were politically powerful, socio-economically influential and ritually higher in the local caste hierarchy. సో మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాము? బ్రాహ్మిన్స్ అని మాట్లాడుకున్నాం. బ్రాహ్మిన్స్ ఒకరే కాదు, బ్రాహ్మిన్స్తో పాటు వైశ్యాసు, క్షత్రియాసు, వైశ్యాసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుని యొక్క ప్రాక్టీసెస్ ఫాలో అయినా, లేదా క్షత్రియుని ఒక్కటి ఫాలో అయినా, లేదా బ్రాహ్మిన్ది ఫాలో అయినా, ఎవరిది ఫాలో అయినా నేను సాంస్క్రిటైజేషన్ని ఫాలో అవుతున్నట్టే. ఇఫ్ శూద్ర ఈజ్ ఫాలోయింగ్ ఎ నాన్ బ్రాహ్మిన్, హూ ఆర్ దే? దే ఆర్ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ డామినెంట్. పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ డామినెంట్. ఓకే, పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ డామినెంట్. సో అలా పొలిటికల్గా, సోషియో ఎకనామికల్గా డామినెంట్ ఉన్న వాళ్ళని ఫాలో అయినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం? సాంస్క్రిటైజేషన్ అంటున్నాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. హూ గేవ్ ద డెఫినేషన్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్? ఎంఎన్ శ్రీనివాస్. ఓకే, ఎక్కడ, ఏ ఊర్లో చదివాడు? కూర్గులో చదివాడు. కూర్గ్ ఇన్ సౌత్ ఇండియా. ఏ బుక్ అది? వెరీ గుడ్, అమాంగ్ కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఏ రోజు ఆ రోజు చదివాలండి. మీరు వేరే షెడ్యూల్ పెట్టుకోవద్దు, దయచేసి చెప్తున్నా. యూ షుడ్ నాట్ హ్యావ్ యువర్ ఓన్ షెడ్యూల్. వాట్ యూ నీడ్ టు డూ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్, యూ నీడ్ టు రివైజ్
After completion of revision of these classes only, you need to read other subjects. Otherwise, you will feel very difficult and hectic, and you may not complete the syllabus. Okay, so I sincerely request you. Every aspirant makes the same mistake. Okay, every aspirant makes the same mistake. Can I move further, Mr. Rajay? Sir, should we write that? Yes, you need to write everything. Sir, 2 minutes. రాయకుండా చూస్తున్నావా? Uh, రాయాలి. డన్ డన్ డన్. థ్యాంక్ యూ అజయ్. సార్ జగదీష్ గారు. సో Sanskritization becomes a process through which a mobility in the caste position and roles becomes possible for certain caste. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను నాయి బ్రాహ్మణ. ఇప్పుడు నేనేం చేసుకున్నా? నాయి బ్రాహ్మణ అని చెప్పేసి చెప్పుకున్నా. అంటే అప్వర్డ్ మొబిలిటీ. ఇప్పుడు నేనేంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాహ్మణ్ణి కాదు, బట్ నేనేం ద్విజాతి చేస్తా. ఇప్పుడు నేను వడ్రంగి చేస్తా. వడ్రంగి చేసే వాళ్ళని కూడా వాళ్ళ ద్విజం, వాళ్ళు కూడా జంజం పెట్టుకుంటారు. సో ఈ విధంగా అందరు జంజం పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా ఏమిటి? కల్చరల్గా అప్వర్డ్ మొబిలిటీ అయిందనమాట. కల్చరల్గా అప్వర్డ్ మొబిలిటీ అయింది. నెక్స్ట్ అయితే విషయం ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి యూనిక్నెస్ ఏంటో చూడండి. బట్ ఫర్ దలీస్ దిస్ ప్రాసెస్ డిడ్ నాట్ గ్యారంటీ హయ్యర్ సోషల్ స్టేచర్ నార్ లీడ్ టు ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ ఎవ్రీడే లైఫ్. అయితే ఎవరెవరు చేసుకోగలిగారు? ఈ చతుర్వర్ణ సిస్టంలో ఉన్న వాళ్ళే అప్వర్డ్ మొబిలిటీ అవ్వగలిగారు. ఎవరైతే అతిశూద్రులు ఉన్నారో, చండాలురు ఉన్నారో, ఓకే, ఈ దళిత్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ అప్వర్డ్ మొబిలిటీకి పాసిబిలిటీ లేకుండా అయింది. అప్వర్డ్ మొబిలిటీకి పాసిబిలిటీ లేకుండా అయింది. అదర్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఎకనామికల్ వెల్బీయింగ్, పొలిటికల్ పవర్, ఎడ్యుకేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లిటరీ అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఫర్ దర్ affiliation to descent from a particular caste or lineage were also important for their aspiration for the higher social positions. For example, వీళ్ళు అంటారన్నమాట, ఏమని అంటారు? నేను కుండలో పుడితివి కదా, ఓకే, ఏంటది, మన కుండలో పుడితివి కదా అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటివి సూతున అది పెద్ద డైలాగ్ ఉండి, నువ్వు కుండలో పుడితివి కదా నీదే కులము, నువ్వు వేశ్యకు పుడితివి కదా నీదే కులం, నువ్వు సూర్యుడికి పుడితివి కదా నీదే కులం. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అనులోమ ప్రతిలోమ వివాహాలు జరిగాయి అనుకోండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చండాలురు అని చెప్పేసి అంటారన్నమాట. అది ఎంతవరకు ఫ్యాక్టో మనకు కూడా తెలియదు. ఓకే, అయితే ఇట్లా ఇప్పుడు ఏమంటారు? శూద్రులు ఏమంటున్నారు? మేము ఇలా మాకు ఎండోగమ్మినే జరిగింది, మాకు ఎగ్జోగమ్మి జరగలేదు. సో మేము కూడా ఫలానా సూర్యుడు వంశం చెందిన వాళ్ళం, చంద్రుడు వంశం చెందిన వాళ్ళం, అందుకోసం మేము కూడా ద్విజులమే. కానీ శూద్రులు అలా కాదు, సరే మన చండారులు అలా కాదు, పంచములు అలా కాదు, మన ఈ యొక్క ఏమంటారు వాళ్ళని దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా కాదు. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకు దళితులు ఎందుకు మన ద్విజులు కారో? ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్గా పవర్ లేదు, పొలిటికల్గా పవర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి లిటరరీ అండ్ హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. ఏమని? వాళ్ళు పెద్ద కులం నుంచి వచ్చారని. ఓకే, ఇప్పుడు ఏమంటా? నేను ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగి పని చేస్తున్నా, తాపి పని చేస్తున్నా, నేనేమంటా? నేను విశ్వబ్రాహ్మణుని. ఆయన మన సృష్టికర్త ఎవరు? విశ్వబ్రాహ్మణ లేదు, బ్రహ్మ కాదు, ఏమంటే విశ్వామిత్ర అని ఎవరు ఉంటారు, ఋషి. ఆయన ప్రపంచం మొత్తాన్ని చెక్కాడనమాట. ఓకే, సో చెక్కింది ఎవరు? విశ్వామిత్రుడు. అంటే విశ్వాసం పేరు వస్తుంది అనమాట, ఏదో విశ్వాని పేరు వస్తుంది, చెక్కాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? చెక్కుతున్నా. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. నేను ఎవరు? బ్రాహ్మణ్. అందుకోసమే నేను ఫలానా నా ఈ బ్రాహ్మణుడిని, లేకపోతే ఈ బ్రాహ్మణుని. అందుకోసం వీళ్ళని కూడా వడ్రంగి పనులు చేసే వాళ్ళని ఏదో అంటారు అబ్బా. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. సో నాకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు? దళిత్స్కి లేదు. ఓకే, దళిత్స్కి లేదు కాబట్టి వాళ్ళు ద్విజులు అవ్వరు అన్నమాట. ఓకే, ద్విజులు అవ్వలేరు. సో మోడల్స్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ ఏంటో చూద్దాం. ఓకే, మోడల్స్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ చూద్దాం. మోడల్స్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. సో ద సాంస్క్రిటైజేషన్ ఆల్సో నీడ్స్ ఎ మీడియం టు ట్రాన్స్మిట్ in society. There were mainly three modes in which it took place in the society. They are cultural model, varna model, local model. అంటే ఈ యొక్క కల్చరల్ మొబిలిటీ జరగడానికి కూడా 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. అవేంటి? కల్చరల్ మోడల్, వర్నా మోడల్ అండ్ లోకల్ మోడల్. ఇదేం చేస్తారు మీరు? మోడల్స్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ రాసి ఇదంతా రాయకుండా ఈ 3 పాయింట్లు రాయండి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అర్థమైంది నేను ఏం మాట్లాడుతున్నాను? అంటే
సాంస్క్రిటైజేషన్ జరగడానికి 3 రకాలు ఉంటాయండి. కల్చరల్గా ఉంటుంది, వర్ణ ఉంటుంది, లోకల్ మోడల్ అని ఉంటాయి అన్నమాట. వాటి గురించి డిస్కస్ చేస్తాం మనం. వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కానీ నేనేమంటున్నానంటే సార్, ఏ విధంగా సాంస్క్రిటైజేషన్ జరుగుతుంది అన్న అంశం గురించి ఎవరంటున్నారు? మన ఏంటి ఎంఎన్ శ్రీనివాస్ ఏ విధంగా ఇస్తున్నారో చెప్దాం మనం. ఎంఎన్ శ్రీనివాస్ ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. మొత్తం రాయొద్దు, ఈ చాటవార్త అంతా రాయొద్దు. నాకు తెలుసు మీరు స్టూడెంట్స్, మీకు అంతా రాయాలనిపిస్తుంది, అలా రాయొద్దు మీరు. ఓకే, రాసినారా సార్? ఇవన్నీ యూపీఎస్సీలో ఆంథ్రోపాలజీలో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది మీ ప్రిపరేషన్. సరేనా అండి? చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఆ స్టాండర్డ్లో చెప్తున్నాను నేను. ఓకే, యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 కూడా చెప్తున్నాను. మీరు బెంబెల్ ఎత్తిపోవద్దు. వామ్మో సార్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నాడంట, నేను రేపటి నుంచి రాను, ఇంత అవసరం లేదు అనుకోవద్దు. ఓకే, నీకు ఏది కావాలో అది ఇస్తున్నా, దాంతోపాటు ఎడిషనల్గా ఇస్తున్నా. సార్ నాకు అంత బుర్ర లేదు సార్, నాకు అంత వద్దంటే అదంతా ఇవ్వను మరి. ఓకే, మీ చాయిస్. ఇవాళ వద్దా? ఎందుకు సార్ లేని పంచాయతీ ఉన్నదేమన్నా అంటారా? ఓకే, కల్చరల్ మోడల్. క్యాస్ట్ హ్యావ్ బీన్ అసైన్డ్ హై ఆర్ లో స్టేటస్ అకార్డింగ్ టు ది కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న ఏం జరిగింది, సమ్మక్క సారక్క జాతర జరుగుతుందండి తెలంగాణ. ఏషియాలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెయిర్ ఏంటి సార్ అంటే సమ్మక్క సారక్క. ఓకే, సమ్మక్క సారక్క ఎవరు? దేవతలు. ఎట్లా దేవతలు? పగిడిద్ద రాజు అని ఒక రాజు ఉండేవాడు అనమాట. అప్పుడు కాకతీయ కింగ్డమ్ ఉన్నప్పుడు అక్కడ ట్యాక్సులు కట్టమని అంటారు. ఓకే, రుద్రదేవుడు దేవుడు ఉంటారు. సో ఆయన ట్యాక్స్ కట్టమంటే వీళ్ళు కట్టలేరు కాబట్టి వీళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తారు. దానికి మరి నేను కింగ్ని కదా, ట్రైబల్ కింగ్ని. సో నేనేం చేయాలంటే ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై పీపుల్ అండ్ కింగ్డమ్ ఆల్సో. సో ఐ వేజ్ అ వార్ అగైన్స్ట్ దిస్ కాకతీయ కింగ్డమ్. సో అక్కడున్న వీర వనితలు తల్లి కూతుర్లు ఇద్దరు. ఓకే, సమ్మక్క సారలమ్మ తల్లి కూతుర్లు ఇద్దరు. దే ఫాట్ చేసేటప్పుడు వాళ్ళకి ఊండ్ అవుతాయి అన్నమాట. దాంట్లో ఊండ్ అయితే వాళ్ళు అడవిలో ఇలా వెళ్ళిపోతారు, ఇంకెవరికి కనిపించరు. కేవలం కొంత కుంకుమ గాజులు కనిపిస్తాయి. ఎక్కడైతే ఈ 2 కనిపించాయో ఆ రెండింటిని మనం ఈరోజు సమ్మక్క సారక్క జాతరలుగా మనము అమ్మవార్లుగా పూజిస్తూ ఉంటే మన ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కట్టారుగా, ఎవరిది? ఇక్కడ మన రామానుజాచార్య స్టాచ్యూ. అది కట్టించింది ఎవరు? చిన్నజీఆర్ స్వామి. మనము స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి వాళ్ళకి బందోబస్తు ఇవ్వాలి ఇది అది అంటే ఆయన వస్తాడు, మీడియా ముందు వచ్చి ఏమని అంటాడు, వాళ్ళు ఏమైనా దేవలోకం నుంచి వచ్చి పడ్డారా వీళ్ళకి ఎందుకు మనం దేవుళ్ళలాగా కన్సిడర్ చేయాలి, వీళ్ళు ఏమైనా అంటే ఋగ్వేదంలో వీళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా అని చెప్పేసి డిస్క్రిమినేట్ చేస్తారు. అంటే ఆయన బుర్రలో ఏముండింది? బ్రాహ్మణికల్ దేవుడు, సాంస్క్రిట్ దేవుడు, లేదా వేదాల్లో ఉన్న దేవుళ్ళు ఒక దేవుడు అంటే సోమదేవుడని, అగ్నిదేవుడని, వాయుదేవుడని, ఓకే మరి శివుడని, లేకపోతే పార్వతి అని, లేకపోతే విష్ణుమూర్తి అని, వీళ్ళే దేవుళ్ళు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్పేసి ఆయన ఆలోచన. అంటే నీకు ఏమర్థమైంది? దే ఆర్ కల్చరల్లీ సుపీరియర్. హూ ఆర్ కల్చరల్లీ సుపీరియర్? దోస్ హూ ఆర్ స్క్రిప్చర్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు ట్రైబ్స్ ఏంటి? కల్చరల్లీ ఇన్ఫీరియర్. సో వీడు అంటున్నాడు అనమాట. చూడండి ఎంత పెద్ద పదం చూడండి. కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. క్యాస్ట్ హ్యావ్ బీన్ అసైన్డ్ హై ఆర్ లో స్టేటస్ అకార్డింగ్ టు ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందా? అంటే నువ్వు గ్రామ దేవతలను పూజిస్తే నువ్వు తక్కువ క్యాస్ట్ వాడు. ఇప్పుడు నేను ఇక్కడ మనం అశోక్నగర్లో ఉంటాం కదా, మీరు ఎక్కడ చూసినా ఒక పోలేరమ్మ గుడి ఉంటుంది, నల్ల పోచమ్మ టెంపుల్ ఉంటుంది, పోచమ్మలు ఉంటాయి. ఎందుకు పోచమ్మలు ఉంటాయి తెలుసా? మ్యాక్సిమం బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. పోచమ్మ టెంపుల్ నీకు అక్కడ కనిపించిందంటే 99% మీకు ఎవరు ఉంటారు? బీసీ వాళ్ళే ఉంటారు. అంటే టెంపుల్ని బట్టి నేనేం చెప్పగలిగా? ఏ క్యాస్టో చెప్పగలిగా. అంటే నేను ఎలా డిఫైన్ చేశా? హై క్యాస్టా లో క్యాస్టా అనేది ఊరి దేవతలు ఉంటాయి, అంటే కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు పోచమ్మ అమ్మలు ఉన్నారు, నల్ల పోచమ్మ అమ్మవారి చాలా ఉంటాయి, అక్కడ ఆటపోతులకు వస్తారు. సో ఆటపోతులు ఎవరికి వస్తారు? బ్రాహ్మిన్స్ అయితే కోయరు. మరి కోయాల్సింది ఎవరు? శూద్రులే కోస్తారు. సో దాన్ని బట్టి ఏంటి? కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్డ్ బై హూమ్? క్యాస్ట్. హై క్యాస్ట్ లో క్యాస్ట్ అని చెప్పగలిగాను లేదా? సో దాన్ని బట్టి మనం కెన్ వి టెల్ దట్ ఇస్ కల్చరల్ మోడల్ ఇవ్వచ్చు కదా. కల్చర్ ట్రాన్స్మిట్ అవుతుందని, నేను ఆటపోతులు కోసేవాడిని కోయట్లేదని కల్చరల్గా కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఎగ్జాంపుల్స్: వేరింగ్ అ సేక్రెడ్ థ్రెడ్, జంజం అంటాం కదా, అండ్ డినయింగ్ ద యూజ్ ఆఫ్ మీట్ అండ్ లిక్కర్. ఓకే, మనము తెలంగాణలో అత్యధిక ఎక్కువ దావత్ అంటారు. దావత్ అంటే చుక్క ముక్క కంపల్సరీ ఉండాల్సిందే. వితౌట్ చుక్క అండ్ ముక్క యూ కెనాట్ సీ ఎనీ ఫెస్టివల్. ఓకే,
నువ్వు వాడికి 32 రకాలు, మనము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో పెళ్ళిళ్ళలో 33 వెరైటీలు పెట్టేసిన ఒక ముక్క ఒక చుక్క ఇవ్వకపోతే నువ్వు ఆ ఫంక్షన్ లేనట్టే, దావత్ లేనట్టే. సో బట్ దే ఆర్ డినయింగ్ ది మీట్ అండ్ లిక్కర్, అబ్జర్వింగ్ ది ఎండోగమి. ఓకే, అండ్ అబ్జర్వింగ్ ది ఎండోగమి అంటే అంతర్వివాహాలు జరుగుతాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ద వీడో రీమ్యారేజ్, వితంతు వివాహాలు జరగకూడదు. The low caste of the tribes imitate the culture, beliefs and values, lifestyles of the dominant caste so to get a status are equal to the upper caste. బేసికల్ అవి చేస్తే దరిద్రంగా ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే కరెక్ట్. యాక్చువల్లీ ఈ ట్రైబ్స్ ఏదైతే ఫాలో అవుతున్నారో అదే కరెక్ట్. ఎందుకు? ఎండోగమి కాకుండా ఎగ్జోగమి దే డూ సపోర్ట్ లిటిల్ బిట్. వీడో మ్యారేజెస్ జరుగుతాయి అక్కడ. ఓకే, ఇంకా చాలా వాళ్ళకి ఫార్వర్డ్ లుకింగ్ ఉంటుంది. బట్ దే వాంట్ టు బికమ్ వాట్? బ్రాహ్మిన్. బ్రాహ్మిన్స్లో ఏముంటుంది? ఎండోగమి ఉంటుంది. అంటే నాన్ బ్రాహ్మిన్స్ని వాళ్ళు పెళ్లి చేసుకోరు, నాన్ బ్రాహ్మిన్స్ ఏంటి పెళ్లి చేసుకోరు. వాళ్ళు ఏం తినరు? సీక్రెట్ థ్రెడ్ పెట్టుకుంటారు, మీటు లిక్కరు తాగరు. సో నేనేమైపోవాలి ఇప్పుడు? బ్రాహ్మిన్లా తయారవ్వాలి. అయితే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు. సో నేనేం చేస్తాను? కల్చరల్ మోడల్లో వాళ్ళ యొక్క కల్చర్స్ని ఇమిటేట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇమిటేటింగ్ వాట్? దేర్ కల్చర్స్. ఐఎమ్ ఇమిటేటింగ్ వాట్? దేర్ కల్చర్స్ అన్నమాట. ఓకే, సో ఇది 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 అర్థమైంది కదా? ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. అజయ్ రాసుకో అబ్బా. అర్థమవుతుందండి నేనేం మాట్లాడుతున్నాను? అర్థమైందా? ఈ కొంచెం కాన్షియస్నెస్ ఉంటే మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. కొంచెం ఏం చదువుతున్నా అర్థం చేసుకుంటే చాలా అబ్బా. ఏదో డామ్ డూమ్ డూస్కని పుస్తకంలో ఉన్నది తెలియాల్సిన అవసరం లేదు. కల్చరల్ మోడల్ అంటే ఏంటి అంటే లోవర్ క్యాస్ట్ పీపుల్ యొక్క కల్చర్ అప్పర్ క్యాస్ట్ పీపుల్ యొక్క కల్చర్తో సమానంగా చేసుకుంటున్నారు. ఓకే, ఇంత కూతంత తెలిస్తే చాలు. మీరేదో పెద్దదో రాకెట్ సైన్స్ లాగా నీకేదో ఇప్పుడు ఇక్కడ ఉన్నది డెఫినేషన్ చెప్తే నేను ఏదో నిన్ను ఇంటెలెక్చువల్ అనుకో, నేను ఏ బీబీఎస్సీ చైర్మన్ కాదు కదా. సూపర్ చెప్పాడు వీడు, వీడికి గ్రూప్ 2 ఇచ్చేయండి. ఎవరు అక్కడ? ఈయన గ్రూప్ 2 అపాయింట్మెంట్ ఇచ్చేయండి అని చెప్పరు కదా. ఓకే, నీకు అర్థం కావాలి, పక్కనోడికి చెప్పగలగాలి. నువ్వు ఈ క్లాస్ విన్న తర్వాత యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది అదర్స్. ఈజీగా చెప్పగలగాలి. అయితే నా పర్పస్ సర్వ్ అయినట్టు. ఓకే, రాసినారా అండి పెద్దలు పూజ్యులు? శ్రీనాథ్ అజయ్ గారు. ఓకే, నెక్స్ట్ వర్ణ మోడల్. అర్థమవుతుందా సార్ మీ అందరికీ క్లాసు? అర్థం చేసుకోవాలి. నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, సరేనా? వర్ణ మోడల్. ఇన్ ది వర్ణ సిస్టమ్ ద హైయెస్ట్ స్టేటస్ ఈస్ గివెన్ టు ది బ్రాహ్మిన్, ఫాలోడ్ బై క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. ద లోవర్ caste cope with the ideals and lifestyle of the superior caste, where the kshatriya enjoys the superiority. The lower caste followed their lifestyle and ideals. Simultaneously, where the Vaishyas enjoy the superiority, the lower caste followed their lifestyle and ideals అన్నమాట. అంటే ఏమంటున్నాడు వర్ణ సిస్టమ్ అంటే? ఇక్కడ ఒకేసారి క్షత్రియులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీడు బ్రాహ్మణు, వీడు క్షత్రియ, వీడు వైశ్య, వీడు శూద్ర. వీడు డైరెక్ట్ బ్రాహ్మణ్స్ యొక్క కల్చర్ని ఫాలో అవ్వట్లేదు వర్ణ సిస్టమ్, వర్ణ మోడల్ ప్రకారంగా. వీడు కొంచెం పైకి వెళ్ళడానికి వీడి యొక్క కల్చర్స్ని ఫాలో అవుతున్నాడు. వీడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పైకి వెళ్ళకుండా వీడి యొక్క కల్చర్స్ని ఫాలో అవుతున్నాడు. వీడి కల్చర్ని ఫాలో అవుతున్నాడు. అందుకోసం చూడండి, మనము ఈ మన అది బాలకృష్ణ మూవీ ఒకటి ఉంటుంది. ఏం మూవీ అది? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ చూసారా? యాక్చువల్లీ ఆయన క్షత్రియ క్లాన్. గౌతమిపుత్రుడు ఎవరు? క్షత్రియ క్లాన్. కానీ ఆయనే పెద్దోడు అనిపించుకోవడానికి బ్రాహ్మణ్ లాగా మారుతాడు. బ్రాహ్మణ్లో చేసేటువంటి యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడు? ఈ యొక్క వర్ణ మోడల్ కింద బ్రాహ్మణ్స్ని ఎక్కువ ప్యాటర్నైజ్ చేసి ఆయన బ్రాహ్మణుల చేత గర్వింపబడ్డవాడు లేదా పూజింపబడ్డవాడు అన్న పెద్ద బిరుదు వచ్చిందనమాట. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ వర్ణ మోడల్లో ఏంటి అంటే ఈ యొక్క శూద్రులు ఇమీడియట్గా వైశ్యుల యొక్క ట్రేడ్స్, వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క లైఫ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తే దీన్ని మనం వర్ణ సిస్టమ్. కల్చరల్ మోడల్ అంటే ఏంటి? లోవర్ క్యాస్ట్ యొక్క కల్చరు దే ఆర్ గివింగ్ అప్ అండ్ దే ఆర్ బికమింగ్ యాజ్ ద అప్పర్. ఓకే, అప్పర్ లైక్ వాట్? బ్రాహ్మిన్. ఇక్కడ వర్ణ మోడల్లో ఏంటి? వర్ణనం అంటే ఏంటి? బ్రాహ్మణు, క్షత్రియ, వైశ్య, శూద్ర కదా. శూద్రులు వైశ్యులు, మన వైశ్యుల్లాగా వైశ్యులు, క్షత్రియులాగా క్షత్రియులు, బ్రాహ్మణులాగా బ్రాహ్మణ్ అనేది టాప్. అందుకోసమే పుట్టుకల్లో బ్రాహ్మణ పుట్టుక గొప్పది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇన్ ద వర్ణ సిస్టమ్ ద హైయెస్ట్ స్టేటస్ ఇస్ గివెన్ టు ద బ్రాహ్మణ్, ఫాలోడ్ బై క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది.
ద లోవర్ క్యాస్ట్ కోప్ విత్ ది ఐడియల్స్ అండ్ లైఫ్ స్టైల్స్ ఆఫ్ ద సుపీరియర్ క్యాస్ట్. అంటే లోవర్ క్యాస్ట్ కోపింగ్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ ఆఫ్ ది హయ్యర్ క్యాస్ట్. ఈ విధంగా ఒకరినొకరు ఇమిటేట్ చేసుకునే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అయ్యా అంటే వర్ణ మోడల్ అంటున్నాం. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రాసుకోండి చాలు, ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక బొమ్మ గీసుకొని ఈ విధంగా మీరు రాసుకొని కల్చరల్లీ ఇమిటేటింగ్ అని రాసుకోండి, కల్చరల్లీ ఇమిటేటింగ్ అని రాసుకోండి. సో అప్పుడు మీకు నోట్స్ రాయడం తగ్గుతుంది అనమాట. ఇమిటేటింగ్ అని రాసుకోండి, సరేనా? అర్థమవుతుంది కదా సార్ అందరికి క్లాస్? ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ ద సొసైటీ? అజయ్ అర్థమవుతుందా క్లాసు? ఏదో ఉర్దూ, మలయాళం, ఫ్రెంచ్ చెప్పినట్టు. మీ పేరెంట్ మేడం శ్వేతశ్రీనో ఏదో అన్నారు కదా మీరు, ఉత్త శ్వేతనా శ్వేతాభాన్. ఎవరినైనా తిట్టినా అంటే ఈ క్యాస్ట్లో కానీ ఎక్కడైనా అది సబ్జెక్ట్ పర్స్పెక్టివ్లోనే తిడతారు. నాకు ఎవరి పట్ల ప్రేమ కానీ ఎవరి పట్ల ద్వేషం కానీ లేదు. మళ్ళీ మీరు కత్తి తీసుకొని రావద్దు. మీరు ఏమన్నారు సార్ మమ్మల్ని క్లాస్ రూమ్లోనా? సో సొసైటీ పర్స్పెక్టివ్లో చూడండి, ఓకేనా అండి? యూ షుడ్ వేర్ ది సొసైటీ స్పెక్టికల్స్, అదర్వైజ్ ఏమన్నావు నువ్వు అని ఇంత పెద్ద కత్తి తీసుకురావద్దు, సరేనా అండి? లోకల్ మోడల్. లోకల్ మోడల్ అంటే ఇన్ ఎవ్రీ ఏరియా సమ్ క్యాస్ట్ ఆర్ కన్సిడర్డ్ టు బి మోర్ రెస్పెక్టబుల్ దాన్ అదర్ ఆన్ అకౌంట్ ఆఫ్ their economical power. This caste can be referred to as the dominant caste. Okay, so the lower caste copies the lifestyle of the local and dominant caste in order to improve their lifestyle. ఇక్కడ ఏంటి, ఇక్కడ కల్చర్ కాదు, మన రేసు కాదు, ఓకే, కల్చర్ కాదు, అండ్ ఈ యొక్క ఏమంటారు వర్ణ కాదు. ఇక్కడ ఏంటి, లోకల్గా లెట్సే నేను ఎస్సీని, నేనే డామినెంట్ అనుకో, కింద ఉన్న వాళ్ళని నన్ను ఇమిటేట్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శూద్రాని, నేను అక్కడ కల్చరల్లీ ఎకనామికల్లీ డామినెంట్ నేను. సో బ్రాహ్మిన్స్ కూడా దే విల్ డామినేట్, దే ఇమిటేట్ మీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వాట్ లోకల్ మోడల్. దీన్ని ఏమంటున్నాం మనం? లోకల్ మోడల్ అంటున్నాం. అర్థమైంది కదా? అంటే లోకల్గా ఎవరైతే డామినెంట్ క్యాస్ట్ ఉన్నారో వారి యొక్క కల్చర్ని మిగతా క్యాస్ట్ వాళ్ళు కనుక ఇమిటేట్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం సార్? లోకల్ మోడల్ అంటున్నాం. ఏమంటున్నామండి? లోకల్ మోడల్ అంటున్నాం. రాసుకోండి, అది రాసుకోండి, ఈజీ. అర్థమైంది కదా? ఏమేమి మోడల్స్ ఉన్నాయి? ఫస్ట్ది కల్చరల్ మోడల్, వర్ణ మోడల్, లోకల్ మోడల్. కల్చరల్ మోడల్లో ఏంటి, కల్చరల్లీ సుపీరియర్ క్యాస్ట్ యొక్క వాడిని ఫాలో అవుతారు. వర్ణ మోడల్ అంటే ఇమీడియట్గా సుపీరియర్ ఉన్న వాళ్ళని ఫాలో అవుతారు. లోకల్ మోడల్ అంటే ఏంటి, ఆ లోకల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి డామినెంట్ కమ్యూనిటీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ డామినెంట్ క్యాస్ట్ యొక్క కల్చర్ని ఫాలో అవుతారు. ఇక్కడ డామినెంట్ క్యాస్ట్ అంటే బ్రాహ్మణే ఉండాల్సిన అవసరం లేదు, లోకల్లీ డామినేటెడ్. అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో బ్రాహ్మిన్స్ కార్పెట్స్ అమ్ముతారు. ఓకే, కార్పెట్స్ అమ్ముతారు. ఈ కార్పెట్స్ అమ్మితే ఎవరు అమ్మాలి? బేసికల్లీ శూద్రులు అమ్మాలి. కానీ ఎవరు అమ్ముతున్నారు? బ్రాహ్మిన్స్ అమ్ముతున్నారు. మరి ఈ విధంగా అమ్మినప్పుడు అక్కడ డామినెంట్ క్యాస్ట్ ఎవరు అవుతారు? లోకల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అవుతారు. ఓకే, సో వాళ్ళని వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది అన్నమాట. అది నేచర్. అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో కల్చరల్లీ సుపీరియర్ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వడం అనేది దట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎవల్యూషన్ అన్నమాట. బేసికల్లీ వైశ్యాస్ అమ్మాలి, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరు అమ్ముతారు? పండిట్స్ అమ్ముతారు. ఓకే, ఓకేనా అండి? షెల్ ఐ గో ఫర్దర్ బ్రదర్ అజయ్? సరే, క్రిటిక్స్ ఆఫ్ సంస్కృటైజేషన్. ఓకే, క్రిటిక్స్ ఆఫ్ సంస్కృటైజేషన్ థియరీ ఏందో చూద్దాం మనం. So the Sanskritization fails to account for many aspects of cultural changes in the past and contemporary India as it neglects the non-Sanskrit traditions. Sanskrit rites are often added to non-Sanskrit rites without replacing them. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు ఒక సాంస్క్రిటైజేషన్ కల్చర్ని సుపీరియర్గా చూపిస్తున్నావు. అరే బాబు, అప్పుడు ఏం జరగాలి? నా యొక్క నాన్ సాంస్క్రిట్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేయగలగాలి. వెన్ యూ సే మీ ఐఎమ్ ఇమిటేటింగ్ దెమ్, వెన్ ఐఎమ్ ఇమిటేటింగ్ దెమ్ ఇట్ షుడ్ బి లైక్ వాట్ ఎవర్ కల్చర్స్ ఆర్ దేర్ దే షుడ్ గో అవే అండ్ న్యూ కల్చర్స్ హ్యాస్ టు కమ్. బట్ వేరేస్ ఇక్కడ అలా అవ్వలేదు కదా. నాకు ఆల్రెడీ కొన్ని కల్చర్స్ ఉన్నాయి, నేను ఇంకొన్ని యాడ్ చేసుకున్నా అంతే. దేర్ బై నీ సాంస్క్రిటైజేషన్ థియరీ తప్పురా బాబు అని కొంతమంది సాంస్క్రిట్ స్కాలర్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సోషియాలజిస్ట్ చెప్తూ ఉంటారు. ఇది మనకి యూపీఎస్సీలో కావాలి, గ్రూప్ 1లో కావాలి, గ్రూప్ 2లో అవసరం లేదు మనకి. ఓకే, గ్రూప్ 2లో అవసరం లేదు మనకి. బట్ ఎందుకు చెప్తున్నారు సార్ మీకు అంటే, ఎట్లాగో వచ్చారు కదా ఇంత దూరం, నేర్చుకోండి. నెక్స్ట్
the motive force behind Sanskritization is not a cultural limitation per se, but expression of the challenge and revolt against the socio-economic deprivation. అంటే ఏమంటున్నాడు ఇక్కడ అయ్యా బాబు సంస్కృతైజేషన్ అనేది ఏదో కల్చరల్ వాళ్ళు సుపీరియరు, మేము ఇన్ఫీరియరు, అందుకోసం మేము వాళ్ళది నేర్చుకుంటున్నాం, అందుకోసం కాదయ్యా. అది వీళ్ళు ఎకనామికల్లీ డిప్రైవ్ అయ్యారు, ఆ డిప్రైవేషన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఏమని, అరే బాబు మాకు ఇవి లేవు, మాకు ఇక అది కూడా ఇవ్వండి అని చెప్పేసి. మాకు అది ఇవ్వండి అన్నప్పుడు మీరు ఏదో వాళ్ళు కావాలనుకున్నట్టు మీరేదో వాళ్ళేదో అడుగుతున్నట్టు మీరు ఎలా చెప్తారని చెప్తున్నారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను శూద్రుడిని అబ్బా, లేదా నేను దళితుడిని, నాకు ఎడ్యుకేషన్ లేదు, బ్రాహ్మణ్ చదువుతుండు, నాకు ఎడ్యుకేషన్ మ్యాండేట్ కదా. అంటే బ్రాహ్మణ్ చదువుతున్నాడు కాబట్టి నాకు ఎడ్యుకేషన్ కావాలి అనేది కాదు. ఇప్పుడు పురాణాలు ఉన్నాయి అందరి కోసమా, బ్రాహ్మణుల కోసమా? ఉపనిషత్తు ఉన్నాయి అందరి కోసమా, బ్రాహ్మణుల కోసమా? మరి నేను అర్థం చేసుకోవాలి లేదా? మరి అర్థం చేసుకోవాలంటే నేను సంస్కృతి నేర్చుకోవాలా లేదా? మరి నేను సంస్కృతి నేర్చుకోవాలంటే నేను బ్రాహ్మణులా తయారవడానికా నేను నేర్చుకునేది? కాదు. మరి నువ్వు అలా ఎలా అంటావు? అర్థమైందా? ఎప్పుడు నేను పోర్కు తింటా అబ్బా, పోర్కు తిన్నా అనుకోండి, నాకు ఒక డిసీజ్ వచ్చింది, నాకు డిసీజ్ రావడం వల్ల నేనేం చేసా, పోర్కు తినడం మానేసా. సరే నేను చికెన్ తింటా, అది అన్కుక్డ్ ఫుడ్ వల్ల నాకు చికెన్ గున్యానో లేదు, సారీ చికెన్ గున్యాతో చికెన్ రాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిసీజ్ వచ్చింది, ఓకే స్వైన్ ఫ్లూనో ఏదో ఒక బర్డ్ ఫ్లూనో ఏదో డిసీజ్ వచ్చింది, నాకు వచ్చింది అనుకున్నా. మరి నాకు వచ్చినప్పుడు నేను నాన్ వెజ్ మానేయాలనుకుంటున్నా, దానికోసం నేను బ్రాహ్మణ్ అవ్వడం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నువ్వు అలా ఎలా అంటావు? బ్రాహ్మణులు లేకపోతే నా పైన ఉన్న క్షత్రియులు, అది ఇప్పుడు నాకు ఎవరు క్లీన్ చేసుకోవాలనుకోరు, ఎవరు శుచి శుభ్రతగా ఉండకూడదు అనుకుంటారు. మరి అలాంటప్పుడు నేను బ్రాహ్మణ్ కావాలని నేను నీతో చెప్పినా? చెప్పలేదు. మరి నువ్వు అలాగే అంటావు అని ఎంఎన్ శ్రీనివాస్ని ఈ క్రిటిక్స్ చెప్తున్నారన్నమాట. ఓకే, వాళ్ళు చెప్తున్నారు.